హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అదేవిధంగా నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. 49 చూడండి. లైన్ ఎల్ హ్యాజ్ ఇంటర్సెప్ట్స్ ఏ అండ్ బి ఆన్ ద యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్. వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఏ గివెన్ యాంగిల్, కీప్ ద ఆరిజిన్ ఫిక్స్డ్. ద సేమ్ లైన్ ఎల్ హ్యాజ్ ఇంటర్సెప్ట్స్ పి అండ్ క్యూ ఆన్ ద ట్రాన్స్ఫార్మ్డ్ యాక్సిస్. ప్రూవ్ దట్ 1/a² + 1/b² ఈజ్ ఈక్వల్ టు 1/p² + 1/q² అన్నాడు. ఓకేనా. సో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా 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 ఈజీ. ఒక్కసారి అర్థం చేసుకోండి చాలు, ఒక్కసారి చూడండి. ఇక్కడ లైన్ ఎల్ హ్యాజ్ ఇంటర్సెప్ట్స్ ఏ అండ్ బి ఆన్ ద యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ వరకు తీసుకోండి. దీనికి అర్థం ఏంటనేది చూడండి. ఇక్కడ ఓకే, సో ఈ విధంగా మనకు ఇది ఎక్స్ యాక్సిస్, ఇది మనకు వై యాక్సిస్. ఇలా ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకు ఇలా మనకు ఒక లైన్ అయితే ఉందంట. ఓకే, సో దీని మనకి ఇలా లైన్ వచ్చేసి ఎల్ అంటారంట. ఓకేనా, సో ఎల్ అంటారు. వాడు అదే అన్నాడు చూడండి. ఇక్కడ లైన్ ఎల్ హ్యాజ్ ఇంటర్సెప్ట్స్ ఏ అండ్ బి ఆన్ ద యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్ అన్నాడు. సో ఇదే లైన్కి మనకు ఇంటర్సెప్ట్స్ ఉన్నాయంట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ అనే ఇంటర్సెప్ట్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి బి అనే ఇంటర్సెప్ట్ ఉందంట. సో అప్పుడు మనకు పాయింట్ ఏమవుతుంది, దీన్ని ఏ అనుకుందాం. సో ఏ కామ 0గా అయిపోతుంది. ఇక్కడ వచ్చే పాయింట్ వచ్చేసి ఏమవుతుంది, బి అనుకుందాం. దీన్ని 0, బిగా అయితే అయిపోతుంది అనమాట ఈ విధంగా. ఓకే, సో ఇది అర్థమైందా మీకు? సో ఇది అర్థమైన తర్వాత నెక్స్ట్, వెన్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్. వాడు ఏమంటున్నాడు, రొటేటెడ్ అంటున్నాడు. గుర్తుపెట్టుకోవాలి మీరు. వెన్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్, టర్న్ చేయాలన్నమాట. ఓకే, సో రొటేటెడ్ అంటే యాంగిల్తో టర్న్ చేస్తాం కదా, అది. సో ఇక్కడ మనం చూసినట్లయితే రొటేటెడ్ త్రూ ఏ గివెన్ యాంగిల్. ఓకే, కొంత యాంగిల్తో అయితే వాడు రొటేట్ చేస్తున్నాడంట. సో కీపింగ్ ద ఆరిజిన్ ఫిక్స్డ్. మనకు రొటేషన్ అంటేనే అదే. మనకు ఇక్కడ ఏంటి, మనకు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్లోనే చూసాం మనకు. ఓకే, ఏం చెప్పాము, ఆరిజిన్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, యాక్సిస్ అనేది రొటేట్ చేస్తాము అనేది, అదనమాట. ఇక్కడ కీపింగ్ ద ఆరిజిన్ ఫిక్స్డ్ ద సేమ్ లైన్ ఎల్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే, ఇక్కడ మనం చూసినట్టయితే ఈ విధంగా మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ని వాడు ఏం చేస్తాడంటే ఈ విధంగా మనకైతే ఏమంటున్నాడు, సో ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా కొంత యాంగిల్తో అయితే టర్న్ చేశాడంట. ఓకే, ఈ విధంగా ఇది మనకు క్యాపిటల్ ఎక్స్ యాక్సిస్, ఇది క్యాపిటల్ వై యాక్సిస్ అయితే అయిపోతుంది. అంటే ఏంటి, మనకి ఇది ట్రాన్స్ఫార్మ్డ్ యాక్సిస్. ఓకే, ట్రాన్స్ఫార్మ్డ్ యాక్సిస్ అయిపోతుంది ఇది మనకు. ఓకే, ఈ విధంగా ఉంది. ఇలా అయితే మనకు ఓకేనా. సో ఈ విధంగా చూడండి, కీపింగ్ ద ఆరిజిన్ ఫిక్స్డ్, ఆరిజిన్ అది ఫిక్స్ చేసాము, అలాగే ఆరిజిన్ అనేది సేమ్. ఓకే, టర్న్ అయితే చేసేసాం. ఇక్కడ చూడండి, రొటేటెడ్ త్రూ ఏ గివెన్ యాంగిల్, కీపింగ్ ద ఆరిజిన్ ఫిక్స్డ్ అన్నాడు, చేసాం. ద సేమ్ లైన్ ఎల్. ఓకేనా, సో అదే లైన్కి ఈ విధంగా మనకు లైన్ ఏం ఫస్ట్లో అలాగే ఫిక్స్ చేసాము. ఓకే, లైన్ అయితే ఇక్కడ మనకు ట్రాన్స్ఫార్మ్ కాలేదు, సేమ్ లైన్కే ఇలా మనకు యాక్సిస్ ఒకటి ట్రాన్స్ఫార్మ్ చేసామన్నమాట. అలాగైతే మనకు హ్యాజ్ ఇంటర్సెప్ట్స్, అప్పుడైతే మనకు లైన్ హ్యాజ్ ఇంటర్సెప్ట్స్ పి అండ్ క్యూ. అలాగైతే మనకు ఇలా న్యూ యాక్సిస్కి చూసుకున్నట్టయితే ఇక్కడ టచ్ అవుతుంది కదా, క్యాపిటల్ ఎక్స్ యాక్సిస్, క్యాపిటల్ వై యాక్సిస్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి చూసినట్టయితే ఆరిజిన్ నుంచి ఈ క్యాపిటల్ ఎక్స్ యాక్సిస్కి ఇంటర్సెప్ట్ ఏమవుతుందంటే పి అవుతుందంట. అంటే అప్పుడు పాయింట్ ఏ విధంగా ఉంటుంది, దీన్ని సి అనుకోండి, పి 0గా ఉంటుంది. ఓకేనా. సో అదేవిధంగా వై యాక్సిస్, క్యాపిటల్ వై యాక్సిస్ పైన కూడా టచ్ అవుతుంది కదా, అదే లైన్ సేమ్. సో దీన్ని మనము డి అనుకుందాం. అప్పుడు మనకు 0, ఉంటుంది. వాడు అన్నాడు పి అండ్ క్యూఆర్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు. ఓకేనా, సో ఈ విధంగా హ్యాజ్ ఇంటర్సెప్ట్స్, లైన్ హ్యాజ్ ఇంటర్సెప్ట్స్ పి అండ్ క్యూ అన్నాడు. కాబట్టి ఈ విధంగా అయిపోతుంది. అలాగైతే మనకు ఆన్ ద ట్రాన్స్ఫార్మ్డ్ యాక్సిస్. ఓకేనా, సో ఆన్ ద ట్రాన్స్ఫార్మ్డ్ యాక్సిస్ ప్రూవ్ దట్ 1/a² + 1/b² ఈజ్ ఈక్వల్ టు 1/p² + 1/q² అన్నాడు. ఈ విధంగా టోటల్ చూసినట్టు చూడండి, ద లైన్ ఎల్ హ్యాజ్ ఇంటర్సెప్ట్స్ ఏ అండ్ బి ఆన్ ద యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్ అన్నాడు. ఓకేనా, సో కోఆర్డినేట్స్ యాక్సిస్ పైన మనకు ఎల్ అనేది ఇలా వెళ్తుంది. ఇక్కడ మనకు ఇంటర్సెప్ట్స్ వచ్చేసి ఏ, ఇక్కడ మనకు బి. సో ఏ పాయింట్ బి పాయింట్ రాసేసాను. అదేవిధంగా చూడండి, వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఏ గివెన్ యాంగిల్, కీపింగ్ ద ఆరిజిన్ ఫిక్స్డ్. ఆరిజిన్ ఫిక్స్ చేసి ఇలా మనకు రొటేట్ చేసామంట. ఓకేనా, అది కూడా మనకు ద సేమ్ లైన్. అలాగైతే మనకు అదే సేమ్ లైన్ ఎల్ హ్యాజ్ ఇంటర్సెప్ట్స్ పి అండ్ క్యూ. ఓకేనా, సో పి అండ్ క్యూ అనేది ఇంటర్సెప్ట్స్ అయితే ఉన్నాయంట. ఇది వచ్చేసి క్యూ అనమాట. ఓకేనా, సో క్యూ, పి అండ్ క్యూ అయితే ఇంటర్సెప్ట్స్ అయితే ఉన్నాయంట.
ఆన్ ద ట్రాన్స్ఫార్మ్డ్ యాక్సిస్ పైన అనమాట ఇది. ఓకేనా, ఈ విధంగా. అలా అయితే మనకి ఈ కండిషన్ అనేది ప్రూవ్ చేయమంటున్నాడు వాడు. ఓకే, ఈ కండిషన్ అనేది ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఇది ఎలా ప్రూవ్ చేస్తాము అనేది ఒకసారి వినండి. ఎలా ప్రూవ్ చేస్తామంటే, ఇది మీకు అర్థమైందంటే మనము ఇక్కడ ఇప్పుడు ఏం కనుక్కుంటామంటే పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్. ఓకేనా, సో పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్తో అయితే ఇక్కడ కనుక్కుంటాం అనమాట. అర్థమైందా? పర్పెండిక్యులర్ డిస్టెన్స్తో ఈ కండిషన్ అయితే కనుక్కుంటాం, ప్రూవ్ చేస్తాం అనమాట. ఒకసారి చూడండి ఎలా చేస్తాం అనేది. ఈ విధంగా. ఓకేనా, సో ఈ విధంగా నేను చేసాను చూడండి. ఇక్కడ ఆన్సర్ ఇది మనకి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. మీరు ఎగ్జామ్లో కూడా వేయచ్చు. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇది. ఇక్కడ వచ్చేసి లైన్ ఎల్ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకు ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ వచ్చేసి ఏ, ఇక్కడ వై ఇంటర్సెప్ట్ వచ్చేసి మనకు బి అయిపోతుంది. సో పాయింట్ వచ్చేసి A,0, 0,B అయితే అయిపోయింది. అదేవిధంగా సేమ్ లైన్కి ఇక్కడ మనకు ఆరిజిన్ ఫిక్స్ చేసి మనకి యాక్సిస్ అనేది రొటేట్ చేసిన తర్వాత మనకు ట్రాన్స్ఫార్మ్డ్ యాక్సిస్ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇక్కడ మనకు ఇక్కడ సి అనే ఆరిజిన్ ఇక్కడ మనం చూసినట్టయితే ఆరిజిన్ నుంచి ఇక్కడ మనకు ఓకేనా. సో ఇక్కడ మనకు లైన్కి ఇక్కడైతే టచ్ అవుతుంది. అక్కడ మనకి ఇంటర్సెప్ట్ వచ్చేసి పి అన్నాడు, దాన్ని సి అనుకుంటాను. పాయింట్ వచ్చేసి సి, P,0 అయితే అయిపోతుంది. అదేవిధంగా అదే లైన్కి మనకు చూసినట్టయితే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్డ్ యాక్సిస్ టచ్ అవుతుంది, అది మనకు ఇంటర్సెప్ట్. సో ఇక్కడ మనకు వచ్చేసి క్యూ అన్నాడు. సో కాబట్టి డి పాయింట్ వచ్చేసి మనకు 0,Q అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తామనేది చూడండి. ఇక్కడ మనకు ముందుగా మనకు ఇంటర్సెప్ట్ ఫామ్ అయితే తీసుకుంటాం చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ బిఫోర్ ట్రాన్స్ఫార్మేషన్. ఓకేనా, సో ఇక్కడ మనకు ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అనమాట బిఫోర్ ట్రాన్స్ఫార్మేషన్. ఓకేనా, సో ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ మనకి యాక్సిస్ ఈ విధంగా మనకు టర్న్ కాకముందు ఇక్కడ మనకు స్మాల్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ పైన మనకు ఈ లైన్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా తీసుకుంటామంటే చూడండి, ఈజ్ x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1గా తీసుకుంటాం. ఎందుకంటే మనకు ఏ ఇంటర్సెప్ట్, బి ఇంటర్సెప్ట్ కాబట్టి x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1గా మారిపోతుంది. ఇక్కడ ఏబిఆర్ ఇంటర్సెప్ట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఏబి అనేది ఇక్కడ ఎల్సిఎం అయిపోయింది. అప్పుడు మనకు bx ప్లస్ ay అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 1. ఏబీని సైడ్ ఇచ్చేద్దాం. సో bx ప్లస్ ay ఈజ్ ఈక్వల్ టు ఏబీ. ఏబీని సైడ్ ఇచ్చేస్తాం. bx ప్లస్ ay మైనస్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అయితే అనుకుంటాను. అంటే ఏంటి మనకు ఈ విధంగా అనమాట. ఓకేనా, సో ఇది మనకు లైన్ ఈక్వేషన్ అయితే అయిపోతుంది. bx ప్లస్ ay మైనస్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఇది అనమాట. ఇప్పుడు మనకు అలాగైనట్టయితే నేను పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటాను. ఓకేనా, సో ఆరిజిన్ నుంచి ఇక్కడ నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాను దీన్ని. ఓకేనా, సో ఈక్వేషన్ నెంబర్ 1. సో ఆరిజిన్ నుంచి ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటాను. పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకేనా, సో లైన్కి ఇక్కడ ఆరిజిన్కి పర్పెండిక్యులర్ ఉండాలి. ఇక్కడ మనం చూసినట్టయితే ఓకేనా, ఆరిజిన్ అనే పాయింట్ ఈ విధంగా ఉంది. సో ఆరిజిన్ నుంచి లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటాను. అప్పుడు నాకు ఫార్ములా ఏమవుతుందంటే సో mod c డివైడెడ్ బై a² ప్లస్ b² అయితే అయిపోతుంది అనమాట. ఎందుకు ఇలా అవుతుందంటే మనకు ఇక్కడ ఆరిజిన్ అనేది 0,0. మనకు ఒరిజినల్గా చూసుకున్నట్టయితే ఏంటి మనకు ఫార్ములా, మనకు ఏదైనా ఒక పాయింట్ నుంచి లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి అంటే మనకు ఏమవుతుందంటే ఫార్ములా ఏమవుతుంది చెప్పండి, mod of ax1 ప్లస్ by1 ప్లస్ c డివైడెడ్ బై a² ప్లస్ b² అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏబిసి అనేది లైన్ యొక్క ఏంటి కోఎఫిషియెంట్స్గా అక్కడ కాన్స్టెంట్స్గా తీసుకుంటాము. x1, y1 అనేది ఏంటి మనకు పాయింట్ అనమాట. ఇక్కడ పాయింట్ ఏమైపోతుందంటే 0 అయిపోతుంది. ఓకేనా, సో 0,0 అయిపోతుంది ఆరిజిన్ కాబట్టి. సో ఇక్కడ మనకి ఇక్కడ 0 పెట్టినప్పుడు 0 ఇంటూ ఎందుకు 0 అయిపోతుంది. mod c డివైడెడ్ బై a² ప్లస్ b² అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి ఈ విధంగా అయితే అయిపోతుంది. కాబట్టి చూడండి, వి నో దట్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఏమవుతుంది, mod c డివైడెడ్ బై a² ప్లస్ b² అయితే అయిపోతుంది. ఇక్కడ అప్లై చేద్దాం. ఇక్కడ మనకు ఆరిజిన్ నుంచి లైన్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ అప్లై చేసినట్టయితే ఇది మనకు జనరల్ ఫామ్తో కంపేర్ చేయాల్సి ఉంటుంది. ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో కంపేర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటి మనకు ఈ లైన్కి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయితే చూస్తున్నాం అనమాట ఇక్కడ. ఓకేనా, సో ఈ లైన్ ఈక్వేషన్కి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ మనకు ఆరిజిన్ నుంచి ఈక్వేషన్ నెంబర్ 1కి. ఓకేనా, సో ఈక్వేషన్ నెంబర్ 1కి మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూస్తున్నాం అనమాట. ఓకేనా, సో చూడండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈజ్ mod of c అన్నాడు. c అంటే మనకి ఏమవుతుందంటే మైనస్ ఏబీ అయితే అవుతుంది అనమాట, మైనస్ ఏబీ. ఓకేనా, ఇక్కడ డివైడెడ్ బై a² అంటే ఇక్కడ మనకు b² ప్లస్ ఓకేనా, b² అంటే మనకి ఇక్కడ a² అయితే అయిపోతుంది. ఇక్కడ mod తీసేసినట్టయితే ఇక్కడ మైనస్ ఉండేది ప్లస్ అవుతుంది అనమాట. సో ఏబీ డివైడెడ్ బై a² ప్లస్ b² ఇక్కడ ఆర్డర్గా రాసాను ఈ విధంగా అనమాట, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకేనా, సో ఇక్కడ మనకు ఆరిజిన్ నుంచి లైన్కి ఎంత మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది అంటే
ఎంత ఉంది మనకు ఏబీ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అయితే ఉందన్నమాట. సేమ్ అదే విధంగా ఇక్కడ మనకు యాక్సిస్ రొటేట్ చేసినప్పుడు కూడా మనకు సేమ్ లైన్ ఈక్వేషన్కి ఈ విధంగా కనుక్కుందాం. చూడండి ఇక్కడ మనకు అప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఏ విధంగా అవుతుందని చూడండి. సో చూడండి, సిమిలర్లీ ది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇప్పుడు మనకు చేంజ్ చేసి ఉంటాం కదా, అంటే అప్పుడు ఎలా ఉంటుంది, ఇలాగైతే అయిపోయి ఉంటుంది. ఓకేనా, సో అలా అనుకోండి. ఇది మనకు క్యాపిటల్ వై యాక్సిస్, ఇది మనకు క్యాపిటల్ ఎక్స్ యాక్సిస్ అయితే అయిపోతుంది. ఇది మనకు ఆరిజిన్. ఓకేనా, సో ఈ విధంగా అయిపోయింది. నేను ఇలా రొటేట్ చేశాను అనుకుందాం. సో ఈ విధంగా నాకు రొటేట్ చేసినట్టయితే నాకు ఈ విధంగా అయితే అయిపోతుంది. యాక్చువల్లీ ఇలా గీయాలి. ఓకేనా, సో ఈ విధంగా ఓకేనా. సో యాక్సిస్ అనేది ఇలా రొటేట్ చేశాను అనుకోండి. ఇక్కడ మనకు వచ్చేసి ఆరిజిన్ అయితే అయిపోతుంది అనమాట. చూడండి, ది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్, అప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అలాగే ఉంటుంది కదా, సేమ్ స్ట్రైట్ లైనే అన్నాడు కాబట్టి చూడండి, ది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఈ ఎక్స్ బై పీ ప్లస్ వై బై క్యూ ఈజ్ ఈక్వల్ టు 1గా మారిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇంటర్సెప్ట్స్ అనేది పీ క్యూఆర్ ఇంటర్సెప్ట్స్ వాడు అన్నాడు. మనకి ఏంటి, మనకు ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత ఈ విధంగా మనకు ఇంటర్సెప్ట్స్ వచ్చేసి పీ అన్నాడు, ఇది మనకు క్యూ అన్నాడు కదా. అప్పుడు మనకు ఇంటర్సెప్ట్స్ అనేది ఇక్కడ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి యాక్చువల్గా మనకు అది జనరల్ ఫామ్. ఓకేనా, దాంతో ఇక్కడ మనకు పీ క్యూ అనేది ఇంటర్సెప్ట్స్ కాబట్టి ఎక్స్ బై పీ ప్లస్ వై బై క్యూ ఈజ్ ఈక్వల్ టు 1గా అనేది అయిపోతుంది అనమాట. అర్థమైందా మీకు? ఆ విధంగా అనమాట. ఓకేనా, సో ఈ విధంగా ఇక్కడ సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఇక్కడ నేను క్యాపిటల్ ఎక్స్ యాక్సిస్ పెడతాను, ఎక్స్ బై పీ ప్లస్ క్యాపిటల్ వై బై క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 పెడతాను, ఎందుకంటే ట్రాన్స్ఫార్మ్డ్ యాక్సిస్ కదా అని మీరు అనుకోవచ్చు. అలా అనుకోకూడదు, ఎందుకంటే ఈ ఈక్వేషన్స్ ఎప్పుడైనా కానీ స్మాల్ లెటర్స్లోనే రాస్తాము అని నేను చెప్పాను మీకు ఆల్రెడీ. ఇవన్నీ ఈక్వేషన్సే కదా, అదనమాట. స్మాల్ లెటర్స్తోనే రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సాల్వ్ చేయండి. ఎల్సిఎం తీస్తే మనకు క్యూఎక్స్ ప్లస్ పీవై డివైడెడ్ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోద్ది. ఇది సైడ్ చేద్దాం. క్యూఎక్స్ ప్లస్ పీవైఏ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ అయితే అయిపోద్ది. పీక్యూ ఈ సైడ్ చేద్దాం. క్యూఎక్స్ ప్లస్ పీవైఏ మైనస్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అయిపోతుంది. ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 2. అంటే దానికి అర్థం ఏంటంటే ఇలా మనకు ట్రాన్స్ఫార్మ్డ్ అయినప్పుడు ఆ లైన్ ఈక్వేషన్ ఏ విధంగా వచ్చిందంటే ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. యాక్చువల్గా ఈ ఈక్వేషన్ నెంబర్ 1 అంటే ఏంటి, మనకు ఈ ఈక్వేషన్. ఓకేనా, సో ఈ ఈక్వేషన్ ఒకటే మీకు అర్థమవుతుందా? సో ట్రాన్స్ఫార్మ్డ్ అయిన తర్వాత తీసుకున్న ఈక్వేషను ఒకటే మనకు లైన్ ఈక్వేషను. సో ట్రాన్స్ఫార్మ్డ్ కాకముందు తీసుకున్న లైన్ ఈక్వేషను ఒకటే అనమాట. అంటే ఏంటి, మనకి ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 రెండు ఒకటే అని అర్థం అనమాట. ఇక్కడ అర్థమైందా? సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటాను. ఓకేనా, సో ఆరిజిన్ నుంచి ఇక్కడ మనకు ఆరిజిన్ నుంచి లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయితే కనుక్కుంటాను. చూడండి, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ఈక్వేషన్ నెంబర్ 2. అప్పుడు ఏమవుతుంది, మాడ్ సి డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఇక్కడ సి అంటే మైనస్ పీక్యూ అవుతుంది. మైనస్ పీక్యూ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే క్యూ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే పీ స్క్వేర్ అనమాట. ఓకే, సో ఇక్కడ మార్క్ తీసేసినట్టయితే పీక్యూ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అయితే అయిపోయింది అనమాట. ఇది అనమాట. అంటే ఏంటి, మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఏం చెప్తున్నా అంటే చూడండి, ద పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్స్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఆర్ ఈక్వల్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ మనకు ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా, సో ఇక్కడ మనకు ట్రాన్స్ఫార్మ్డ్ అయినప్పుడు మనకు ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, కరెక్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూసుకోవాలి మీరు ఇక్కడ. ఓకేనా, ఈ విధంగా ఎలాగో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూసుకున్న తర్వాత అది మనకు డిస్టెన్స్ ఎంత అయిపోయిందంటే పీక్యూ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అయితే అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనకు చూసుకున్నట్టయితే మనకు ఒకే లైనే కాబట్టి మనం యాక్సెస్ ఒకటే రొటేట్ చేసామన్నమాట. ఓకేనా, సో యాక్సెస్ ఒకటే మనం రొటేట్ చేసాము. మనకు ఒకటే లైన్ కాబట్టి మనకు ఒకటే లైన్ ఉన్నప్పుడు ఒక పాయింట్ నుంచి లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకు ఒకటే లైన్ అంటే ఏంటి, మనకు ఒక పాయింట్ నుంచి, ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి. ఓకేనా, ఇక్కడ ఆరిజిన్ అయితే అయిపోయింది. ఆరిజిన్ నుంచి లైన్కి మనకు ఒకే లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మీరు ఎలాగ చూసుకున్నా, ఓకేనా, యాక్సెస్ రొటేట్ చేసి చూసుకున్నా, యాక్సెస్ రొటేట్ కాకపోయినా చూసుకున్నా మనకు. ఓకేనా, ఇక్కడ మనకు యాక్సెస్ రొటేట్ చేస్తూ ఒకసారి చూసాము, యాక్సెస్ రొటేట్ కాకముందు ఒకసారి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయితే తీసుకున్నాం. యాక్చువల్లీ ఇవి రెండు ఒకటే అనమాట, ఎందుకంటే ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒకటే లైన్కి డిస్టెన్సెస్ చూస్తున్నాం కదా, అలాగనమాట. ఓకేనా, ఫిక్స్డ్ లైన్కి ఫిక్స్డ్ పాయింట్కి. ఓకేనా, ఇక్కడ యాక్సెస్ ఒకటి రొటేట్ చేసి చూస్తున్నాం డిస్టెన్సెస్ అనేది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. కాబట్టి ఇవి రెండు మనకి ఈక్వలే కదా, ఒకటే లైనే కదా. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 అన్న ఈక్వేషన్ నెంబర్ 2 అన్న ఒకటే లైన్ అనమాట. కాబట్టి మనకు డిస్టెన్సెస్ కూడా ఆరిజిన్ నుంచి చూసినప్పుడు రెండు ఈక్వల్ అనమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు, ద పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఆర్ ఈక్వల్ అంటున్నాడు. అంటే ఏంటి, మనకు ఏబీ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అయితే అయిపోయింది అనమాట.
ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట. కండిషన్ ఇదనమాట. ఓకేనా. సో పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఈక్వల్, ఓకేనా, పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఈక్వల్ అని అనమాట ఇక్కడ మనకు. కాబట్టి ఇప్పుడు మనకు ఈ కండిషన్ అయితే ప్రూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట, ఈ కండిషన్. ఓకేనా. సో ఈ విధంగా ఉంది కాబట్టి మనకు ముందుగా ఏం చేద్దామంటే ఇక్కడ ఏబి ఉంది, ఇక్కడ పీక్యూ అయితే ఉంది. ఇక్కడ మనకి ఏముందంటే స్క్వేర్లలో ఉంది కాబట్టి మనం ఇక్కడ ముందుగా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఓకే. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకు ఏబీ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ పీక్యూ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ స్క్వేర్ అప్లై చేద్దాము పైన కింద. సో పైన కింద అప్లై చేస్తే మనకు ఏబీ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా అంతే సేమ్ పీక్యూ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఏం చేద్దామంటే స్ప్లిట్ చేసేద్దాం ఇంకా డైరెక్ట్. ఓకే. స్ప్లిట్టింగ్ అయితే చేసేద్దాము ఇంకా. సో అప్పుడు మనకు ఇక్కడ స్క్వేరింగ్ చేయండి లోపల, మనకు ఇక్కడ కూడా స్క్వేరింగ్ చేయండి. అప్పుడు మనకు ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ అదేవిధంగా ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ డివైడెడ్ బై బీ స్క్వేర్, ఓకే, ఈజ్ ఈక్వల్ టు అదేవిధంగా పీ స్క్వేర్ ఇంటూ క్యూ స్క్వేర్ డివైడెడ్ బై పీ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ ఇంటూ క్యూ స్క్వేర్ డివైడెడ్ బై క్యూ స్క్వేర్ క్యాన్సిల్, పీ స్క్వేర్ క్యాన్సిల్, బీ స్క్వేర్ క్యాన్సిల్, ఏ స్క్వేర్ క్యాన్సిల్ అనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది, బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ అయితే అయిపోతుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనకి ఏమన్నాయంటే ఇక్కడ మనకి ఇవన్నీ ఎలాగున్నాయంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎలాగున్నాయంటే మనకు రెసిప్రోకల్గా ఉన్నాయి, రైటా. కాబట్టి ఇక్కడ మనకు రెసిప్రోకల్ చేద్దాం. ఇక్కడ మనకి కింద ఏం లేదంటే 1 ఉన్నట్లు లెక్క, ఇక్కడ కింద ఏం లేదంటే 1 ఉన్నట్లు లెక్క. దీన్ని మనకు తిప్పించి రాద్దాం. అప్పుడు ఏమవుతుంది, 1 డివైడెడ్ బై బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై క్యూ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకు స్ప్లిట్ చేయండి మరి. ఓకే. ఈ విధంగా సపరేట్ రాసుకోండి. అప్పుడు మనకు 1 బై బీ స్క్వేర్ ప్లస్ 1 బై ఏ స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 1 బై క్యూ స్క్వేర్ ప్లస్ 1 బై పీ స్క్వేర్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకు ఆర్డర్లో రాయండి, వాడు ఇచ్చిండే మనకు కండిషన్ బట్టి 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1 బై క్యూ స్క్వేర్. ఇది వాడు ఇచ్చిండే కండిషన్. చూడండి ఇక్కడ మనకు సేమ్ ఉందా. ఓకే. సేమ్ ఉందా. సో ఈ విధంగా అనమాట. అర్థమైంది మీకు. సో ఇక్కడ నేను ఏం చేశానంటే వాడు క్వశ్చన్లో ఏమన్నాడంటే ఒకే లైన్కి, ఓకేనా, సో ఒకటే లైన్ ఉందంట, ఒకటే లైన్కి ఒక యాక్సిస్ ఉన్నప్పుడు ఒక ఈక్వేషన్ కనుక్కున్నాం మనం, ఓకేనా. సో ఈక్వేషన్ ఇక్కడ మనకు ఇంటర్సెప్ట్ ఫామ్లో రాసుకొని దాన్ని మనకు ఈక్వేషన్ అయితే కనుక్కున్నాం. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అంటాను అనమాట. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకొని ఆరిజిన్ నుంచి ఆ లైన్కి నేను పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయితే చూస్తాను అనమాట. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూస్తాను, నాకు అప్పుడు ఇది అయిపోయింది అనమాట. సేమ్ అదేవిధంగా సేమ్ లైన్కే యాక్సిస్ రొటేట్ చేసినాడు. రొటేట్ చేసిన తర్వాత నేను అప్పుడు నాకు ఈ ఈక్వేషన్ ఏ విధంగా వస్తుందంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ అనేది ఈక్వేషన్ నెంబర్ 2గా వస్తుంది అనమాట. ఇక అప్పుడు నేను ఆరిజిన్ నుంచి సేమ్ అదే లైన్కి నేను పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూస్తాను అనమాట. సో ఈ విధంగా అనమాట. ఒకే లైన్కి ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎలా చూసినా ఈక్వలే అనమాట. ఓకేనా. ఈక్వేషన్స్ వేరున్నా కాబట్టి మనకు ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ అనేది ఈక్వల్ అనమాట. సో ఈక్వల్ చేసుకొని ఇక్కడ నేను కండిషన్ వచ్చే విధంగా నేను చూసుకుంటూ సాల్వ్ చేసినట్టయితే మనకు ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట. 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1 బై క్యూ స్క్వేర్. అదే అనమాట ఇక్కడ మనకు ప్రూవ్ చేయమన్నాడు అది.